గదులు బాగలేదండి, వాస్తు సరిగా లేదా? లేదు, వాస్తు కాదండి. మీరు ఉంటున్న ఇల్లు ఆ ఇంటి గురించి కాదు నేను చెప్పేది. దేవుడు నివాసం చేసే ఇల్లు అది, హృదయం అనే గది. మీరు ప్రార్థనకు వస్తున్నారు కానీ ఈ గది అలా లేదు, శుభ్రంగా లేదు. మీరు పాటలు పాడుతున్నారు కానీ హృదయం అనే గది ఎలా లేదు, శుభ్రంగా లేదు. బైబిల్లో టోబీ అని ఒకడు ఉన్నాడు. వాడు ఉండేది దేవుడి బిడ్డలతోనే, వాడు చేసేది దేవుడి పనే. దేవుడి బిడ్డలాగా శలభన అవుతున్నాడు. వాడి గది ఎలా ఉంది? వాడు అయిపోయిన సామాగ్రి ఉంది ఆడి గదిలో. ఉండేది దేవుడి బిడ్డలతోనే సహవాసం చేస్తున్నాడు, కానీ గదులు మాత్రం శుభ్రంగా లేవు. ఈ రోజున దేవుడి సన్నిధికి వచ్చిన మీతోనే దేవుడు చెప్తున్నాడు, మీరు పైకి భక్తుల్లాగా ఉన్నారు కానీ మీ హృదయం అనే గదులు ఎలా లేవట, శుభ్రంగా లేవు. గదిలో ఏముంది? పాడైపోయిన సామాగ్రి.